రకమైన పిజ్జా కావాలంటే ఆ రకం పిజ్జా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకొని కొన్ని $1 కొన్ని $2 చాలా చీప్ మాట. సో న్యూయార్క్లో ఉండే ఇటాలియన్ కనెక్షన్కి స్ట్రాంగ్ నిదర్శనం ఇది. $1, కేవలం $1కే పిజ్జా. అట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ న్యూయార్క్. అక్కడేమో న్యూయార్క్ అని ఉంది. గ్రాఫిటీ కూల్గా ఉందని రికార్డ్ చేస్తున్నా. వచ్చేసింది కొత్త హోటల్. దీని హోటల్ పేరు కూడా ఏసీ హోటల్ టైమ్ స్క్వేర్. లేదు, చూద్దాం ఈ రూమ్ ఎలా ఉందో. సో ఇవాళ కొత్త డే, సండే అయినా కూడా చాలా చాలా బిజీగా ఉన్నా. పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. అక్కడ ఏదో ర్యాలీ అవుతున్నట్టుంది, చూద్దాం ఒకసారి వెళ్ళి. సో 2 days ఆ హోటల్లో ఉన్న. ట్యాక్సెస్తో కలిసి నాకు $644 అయింది ట్యాక్సెస్తో కలిసి. రూమ్ విత్ వ్యూ అన్నీ చూసుకునేసరికి. సో 2 రోజులు అయిపోయింది. సో ఇంకా మరి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందని అందులో హాఫ్ ద ప్రైస్కి ఒక రూమ్ దొరికింది. ఒక 6 street అంతే. సో 6 blocks అవే. సో ఇప్పుడు హోటల్కి అయితే వెళ్తున్నాం, కొత్త హోటల్కి. ఓకే, సో ఈ ప్లేస్ అయితే చాలా చాలా సెంట్రల్. అది అమేజింగ్ లొకేషన్. మీరు చాలా చాలా వీడియోలు చూశారు. కాకపోతే రోజుకి $300 ప్లస్ అంత ఖర్చు పెట్టే బదులు ఇందులో లెస్ దెన్ హాఫ్ ప్రైస్కి అయితే కొంచెం దూరంలో దొరికింది. ఈ సీన్ అయితే ఇమ్మీడియట్గా సెంటర్లో మిస్ అయిపోతాం, కానీ ఇది షార్ట్ వాక్ అవే కాబట్టి కావాలంటే రావచ్చు. సో ఇది న్యూయార్క్ పోర్ట్ అథారిటీ. మనం ఉన్న హోటల్ 47th Street, అక్కడ టైమ్ స్క్వేర్ ఎండ్ అవుతుంది. సో ఇటువైపు 40th Street ఇప్పుడు నేను నిలబోయేది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఓన్లీ 7 blocks. సో అక్కడ హోటల్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. సో అందుకని హాఫ్ ద ప్రైస్ అని ఇటు వస్తున్నా. ఇగో ఇవి నా బ్యాగ్స్. నిన్న మీకు టాప్ ఆఫ్ ద రాక్ వీడియోలో చూపించే కదా నా బ్యాగ్, సేమ్ టు మీ బ్యాగ్. $800 $900 అని నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి వాడుతున్నా. ఈ బ్యాగ్ కానీ పోయిందంటే మళ్ళీ రెగ్యులర్ బ్యాగ్ ఏదో చీప్ బ్యాగ్ వాడుకోవాలి. $900 ఇచ్చి నేను బ్యాగ్ కొన్నాను. సో అది. సో ఇప్పుడు వెళ్తున్నా. సో ఈవినింగ్ ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ హోటల్లో చెక్ ఇన్ అయినప్పుడు. సో హోటల్ చేంజ్ కూడా చూపిస్తే బాగుంటుంది అని, న్యాచురల్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అని. న్యూయార్క్లో ఎక్కువ వ్లాగ్స్ చేయాలి అని కమిట్ అయ్యాను కాబట్టి తప్పదు. సో ఆల్రైట్, లెట్స్ చెక్ ఇన్ టు ద న్యూ హోటల్. అప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తాను. మన హోటల్ పక్కనే సబ్వే ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక షవర్మా ప్లేస్ ఉంది, ఈజీ ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు. వెనకాల కాఫీ దొరుకుతుంది. సో ఇది బియర్ అథారిటీ అంట, చూసారు కదా. సో అన్నీ కన్వీనియంట్గానే ఉన్నాయి. సో అక్కడ 230 ప్లస్ ట్యాక్స్లు ఇచ్చుకొని 250 ప్లస్ ట్యాక్స్ ఇచ్చుకొని అక్కడ ఉండదు. ఇక్కడ చీప్ అంటే చీప్ ఏం కాదు, చెప్తాను వెళ్ళాక రేట్. కార్లో ఇంకో ల్యాండ్ మార్క్ వచ్చింది, న్యూయార్క్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూలా. న్యూయార్క్ టైమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ న్యూస్ పేపర్స్. ఈ బిల్డింగ్ చూడండి, న్యూయార్క్ టైమ్స్. హోలీ కౌ. సో అది న్యూయార్క్ టైమ్స్ మొత్తం పబ్లికేషన్ బిల్డింగ్. ఎంత పెద్ద చూసారా. సో వ్యూస్ అంట, మనం నిన్న టాప్ ఆఫ్ ద రాక్ చూసిన వ్యూ కన్నా ఇంకే వ్యూ గొప్పగా ఉండదు. నా హోటల్ దొరికిసింది, ఎక్కడో ఉందనుకున్నా. అదే మనం వెళ్ళబోతున్న హోటల్. దాని పేరు కూడా టైమ్ స్క్వేరే, ఎందుకంటే టైమ్ స్క్వేర్ నుంచి ఒక బ్లాకే. ఎందుకంటే 40 మ్యారియోట్ నేను లైఫ్ టైం టైటానియం కాబట్టి నాకు ఫ్రీగా అప్గ్రేడ్ రావాలి. చూద్దాం, ఒక బాల్కనీ రూమ్ రాకపోయినా అప్గ్రేడెడ్ రూమ్ వస్తుంది. బేసిక్ రూమ్ నేను కొన్నా కూడా హోటల్లో సుపీరియర్ రూమ్ కానీ ఒక అప్గ్రేడెడ్ రూమ్ ఒక $50 $70 ఎక్స్ట్రా రూమ్ నాకు ఫ్రీగా వస్తుంది. బాల్కనీ రూమ్ వస్తే ఇంకా అంతకన్నా సూపర్. సో ఇది చీపర్ హోటల్ దొరికింది కాబట్టి ఇప్పుడు నా ట్రిప్ ఎక్స్టెండ్ చేసుకొని ఇంకో 2-3 రోజులు ఉందాం అనుకుంటున్నా. చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, మన హోటల్ వచ్చేసింది, కొత్త హోటల్. దీని హోటల్ పేరు కూడా ఏసీ హోటల్ టైమ్ స్క్వేర్. ఎందుకంటే టైమ్ స్క్వేర్ అక్కడ 47th Street దగ్గర ఎండ్ అవుతుంది, ఇక్కడ 40th Street దగ్గర. అంటే ఒక బ్లాక్, అంటే మనం ఇప్పుడు అది 8th Avenue 7th Avenue ఈ ఫస్ట్ రోడ్ నుంచి టైమ్ స్క్వేర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి కత్తిరాడు వ్యూ వస్తుంది. సో చూద్దాం ఈ హోటల్ ఎలా ఉందో. ఈ హోటల్కి బాల్కనీస్ ఉన్నాయన్నారు, కానీ బాల్కనీ రూమ్స్ ఎక్స్పెన్సివ్, కానీ నాకు ఫ్రీగా అప్గ్రేడ్ రావాలి మ్యారియోట్ కాబట్టి. రూఫ్ టాప్ లాంచ్ కూడా ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఏసీ హోటల్స్, లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇది కొత్త హోటల్ లాబీ, ఏసీ హోటల్. ఇక్కడ కూడా జిమ్ అన్నీ ఉన్నాయి. అఫ్కోర్స్ కోవిడ్లో మూసేస్తారు అనుకున్నాం కదా.
సో ఇది మెయిన్ లాబీ. ఇప్పుడు రూమ్ అయితే రూమ్కి వచ్చేసింది. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, బాల్కనీ స్వీట్ అయితే దొరకలేదు. చూద్దాం ఈ రూమ్ ఎలా ఉందో. చిన్న రూమ్ కానీ వ్యూ సూపర్ ఉంది కదా. ఓకే, నా బ్యాగ్స్ తీసుకొచ్చి అప్పుడు వెళ్దాం, చూపిస్తాను మళ్ళీ. రూమ్ ఎలా ఉంటుందా అని భయపడుతూ వచ్చా. అక్కడ ఫొటోస్లో చూశాను, కానీ ఐఎమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. సో షుడ్ బీ ఓకే. ఇక్కడ ఒక 2-3 రోజులు, లేకపోతే వేరే హోటల్ కూడా ట్రై చేయొచ్చు. ఇంకెక్కడైనా వేరే లొకేషన్ ఉంటే జస్ట్ ఫర్ ఫన్, డిఫరెంట్ హోటల్స్, డిఫరెంట్ వ్యూస్ ట్రై చేస్తే బాగుంటుంది. సో ఇవాళ సండే అయినా ఎక్కడికి వెళ్ళకపోయినా అలసిపోయింది, ఏంటో అర్థం కాలేదు. సరిగ్గా నిద్ర లేకపోతే అలాగే ఉంటుంది. ఓకే, సో ఒక హాట్ కాఫీ తాగేసి దెన్ బ్యాక్ టు బిజినెస్. జిమ్ వెళ్ళి 1.5 months అయినట్టుంది. ఎవ్రీడే వెళ్దాం అనుకుంటున్నా, ఏదో ఒక అడ్డంకు. ఇవాళ మాత్రం జిమ్ చేసేద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్. ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఆ రూమ్ కన్నా చిన్న రూము, కానీ వెరీ కూల్. న్యూయార్క్ సిటీలో ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా. అట్లీస్ట్ ఇక్కడ కాఫీ పాట్ ఉంది. వావ్, లెట్స్ చెక్ ద వ్యూ. నైస్. ఆహాహా, ఇది ఒక రకమైన వ్యూ, వేరే వ్యూ. నేను టొరాంటోలో ఉన్నప్పుడు ఇలాగే వ్యూ ఉండేది. వర్షం పడింది కాబట్టి తెలియట్లేదు, కానీ వ్యూ బ్రహ్మాండంగా ఉంది. సో వర్షం అయిపోయి చూపిస్తాను. యా, ఐ క్యాన్ కంప్లైన్ మెన్. నైస్ వ్యూ, బ్యూటిఫుల్ రూమ్, లుక్స్ నైస్, కోజీ, స్మాల్. సరిపోతుంది నాకు ఒక్కడికి. ఇక్కడ టేబుల్ ఉంది, కంప్యూటర్ వర్క్ చేసుకోవడానికి, యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, కాఫీ ఉంది, వెరీ కంఫీ. బెస్ట్ థింగ్ ఇస్ ద వ్యూ. ఇది ఓపెన్ అయితే ఇంకా టూ మచ్. ఇది ఓపెన్ అవుతుందా? లాక్ చేసేసారు. ఇది ఓపెన్ అయింటే ఇంకా మరి ఇంకా అవుట్ స్టాండింగ్. వ్యూ మాత్రం అదృష్ట బాస్, నచ్చేసింది. టైమ్ స్క్వేర్ వ్యూ కాదు, కానీ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్. సో బ్యాక్ వెళ్తున్నా. సో ఓపెన్ కర్టన్స్ లేవు. నైస్, ఐ లైక్ ఇట్. ఆల్రైట్, బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాగ్స్ పడేసాను, తీసుకురావడానికి కూడా ఓపిక లేదు. సో ఇక్కడ ఏమున్నాయి, చిన్న రిఫ్రిజిరేటర్ ఉంది విత్ వాటర్, ఐరనింగ్ బోర్డ్, హ్యాంగర్స్, లాకర్. బాత్రూమ్కి జస్ట్ స్లైడింగ్ డోర్. లోపల చిన్న సైజ్ బాత్రూమ్ బట్ వెరీ ఎఫిషియంట్. టాయిలెట్, షవర్ రూమ్, కావాల్సిన షవర్ జెల్, కండిషనర్, షాంపూ, ఒక హెడ్ షవర్, ఒక హ్యాండ్ షవర్, Ravi is tired. ఒక సింక్, హెయిర్ డ్రైయర్, టవల్స్. సో ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ ఎఫిషియంట్ బాత్రూమ్. సరిపోతుంది. నేను అనుష్క, స్వాతి ముగ్గురు వస్తే కష్టం, కానీ మా ఒకటికి కూల్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద వ్యూ. ద వ్యూ ఈజ్ వెరీ 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 గుడ్. అది గైస్. ఆల్రైట్, రూమ్లో పెరుగియా బ్లెండ్ ఇటాలియన్ కాఫీ, సూపర్. మొంటెకాటిని, వెరీ నైస్. సో ఇటాలియన్ కాఫీ, మై ఫేవరెట్ కాఫీ. కొలంబియన్ కాఫీ, ఇటాలియన్ కాఫీ. సో ఇంకా కాఫీ చేసుకొని కాఫీ తీసుకొని ఎనర్జెటిక్ అయిపోయి, ఇంకా నా బ్యాగ్స్ అక్కడే పడేసాను, ఓపిక లేదు తీసుకురావడం. నేను పడుకుని పోయాను. పొద్దున్న సరిగ్గా నిద్ర లేదు కాబట్టి ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఒకసారి చూడండి వ్యూ, టూ గుడ్ కదా, నైట్ వ్యూ ఈ రూమ్ నుంచి. ఇది నా రూమ్ నుంచి వ్యూ యాక్చువల్లీ. సో ఇవాళ ఇది ఎసెన్షియల్గా లేట్ నైట్ $1 పిజ్జా ప్లేస్, ఇటాలియన్ పిజ్జా ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడ ఎన్నో రకాల పిజ్జాలు ఉన్నాయి. మీరు చూస్తే బేర్ మినిమంది $1, ఆ తర్వాత $1.50, ఆ తర్వాత $2, పెప్పరోనీ అయి ఉంటే $1.50, తర్వాత 2-3 టాపింగ్స్ ఉంటే $2 అలా. సో మన ఇష్టం, మనకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసిన కదా, పెప్పరోనీ, పైనాపిల్, తర్వాత టొమాటోస్, ఆ తర్వాత చీజ్ పిజ్జా, తర్వాత బేసిక్ చీజ్ పిజ్జా, ఇవన్నీ. ఇది $1.50. అది అన్నిటికన్నా అవి 2 స్లైస్లు నేను చెప్పాను. బేసిక్ చీజ్ పిజ్జా అదైతే జస్ట్ $1. సో అది మాట, దట్ మేక్స్ ఇట్ న్యూయార్క్ స్పెషల్. ఇవన్నీ రకాలు ఉన్నాయి, ఫ్రెష్లీ టాస్ట్, ఇవన్నీ ఫ్రెష్లీ మేడ్. సో ఏ టైంలో వచ్చినా, రాత్రి ఎంత, మార్నింగ్ అయినా రాత్రి అయినా కూడా చాలా 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 బిజీ ప్లేస్ ఇది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద న్యూయార్క్ పిజ్జా. అది విషయం. ఈ $1 ఇటాలియన్ పిజ్జా అయితే తప్పకుండా చూపిద్దామని వచ్చాను ఈ రాత్రి.
చూసారు కదా $1 పిజ్జా, ఎంత ఇన్ఎక్స్పెన్సివ్, ఎంత వెరైటీ. ఇవన్నీ ఇటాలియన్ బేస్డ్ పిజ్జా మాట. గ్రేట్ ఎక్స్పీరియన్స్. చూసారా స్ట్రీట్ ఫుడ్ ఎంత చౌకో. $1కి పిజ్జా. చూసారు కదా పిజ్జా స్లైస్. ఒక 2 పిజ్జా స్లైసులు తింటే $2. అంత చీప్గా కూడా తినొచ్చు న్యూయార్క్లో. సో న్యూయార్క్ అక్కడేమో న్యూయార్క్ అని ఉంది. గ్రాఫిటీ కూల్గా ఉందని రికార్డ్ చేస్తున్నా. సో అదే స్లైస్ ఆఫ్ పిజ్జా ప్లేస్. ఇదంతా ట్రాష్ బ్యాగ్స్, ఈవినింగ్ వచ్చి ట్రాష్ కలెక్ట్ చేసుకుంటారు. సో అదనమాట విషయం. ఇది కాకుండా థాయిలాండ్ లాగా ఇక్కడ పడితే అక్కడ 7-Eleven గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి, 7-Eleven కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి. దాన్ని కొనుక్కోవచ్చు. ఇక్కడ బేసిక్గా కావాల్సినవన్నీ దొరుకుతాయి. నాకు కావాల్సింది స్వీట్ టీ, చాలా రోజుల నుంచి క్రేవింగ్ ఉంది. చూడండి 99 సెంట్స్కి శాండ్విచెస్ కూడా దొరుకుతాయి. బేసిక్గా ఫ్రూట్ సాలడ్, ఫ్రూట్ బౌల్స్, ఇది $3.90, $3.29. ఇక్కడ న్యూయార్క్లో ఎంత కన్వీనియన్సో ఇక్కడ ఉంటే బేసిక్గా చూపిద్దామని షోకేస్ చేస్తున్నా. నాకు ఏదో కావాలి, ఏంటి కావాలో తెలియదు. లెమనేడ, స్వీట్ టీ, కోకోనట్ వాటర్ ట్రై చేద్దాం. విత్ మ్యాంగో అంట నాకు. ఆల్రైట్, ప్యూర్ కోకోనట్ వాటర్ ట్రై చేద్దాం ఇవాళ. సో పిజ్జాతో కోకోనట్ వాటర్. ఇంకేమున్నాయి? ఇది మాత్రం $2.50. పిజ్జా $1, ఇది $2.50. ఆల్రైట్, అది గైస్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ న్యూయార్క్. సో రాత్రంతా అందరికీ ఫ్రీ దర్శనం అనుకున్నా. అక్కడ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి చూడండి, అందరూ నన్ను చూడొచ్చు. సో అందుకని కొంచెం బట్టలు వేసుకున్నా, అంత ఖాళీగా ఉందని. లాస్ట్కి వెతికితే కనబడింది. అమ్మా ఎక్కడో ఉంటే అనుకున్నా. ఇదిగో. సో షియర్ రక్షించాడు రా నాయన, ఫుల్ బ్లాక్అవుట్ లేకపోతే. అదన్నమాట విషయం. పోలే ఇది రూమ్లో చూసాను, ఎక్కడో ఉంటుంది స్విచ్ అని తెలుసు, ఎక్కడా అని. ఇప్పుడు ఆల్ కూల్, ఎవరు నన్ను చూడలేరు ఇంకా. గుడ్ మార్నింగ్ న్యూయార్క్. నిన్న బాగా టైర్డ్ అయిపోయి పడుకుని పోయాను. ఇప్పుడు లేచాను. 5:30 AM. ఇప్పుడు 5:30కి మన న్యూయార్క్ ఎలా ఉందో చూద్దాం. మన వ్యూ నైస్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూయార్క్. ఫెంటాస్టిక్ వ్యూ. నైస్. ఇది మన రూమ్ వ్యూ, కొత్త రూమ్ వ్యూ. సూపర్. సో రాత్రంతా పడుకోకపోయినా నా ఫేస్ వెలిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఉంటే హ్యాపీనెస్తోనే ఫేస్ వెలిగిపోతుంది. 7:30. నేను రాత్రి డిన్నర్ చేయలే. ఎందుకు చేయలేదో నాకు అడగొద్దు. నేను యూజువల్గా డిన్నర్ తిన్నా, కానీ ఈ మధ్యన ఆకలేస్తుంది, ఒక్క మీలే తింటున్నా. కాబట్టి లెట్స్ గెట్ సమ్ బ్రేక్ఫాస్ట్ న్యూయార్క్ స్టైల్. న్యూయార్క్ బయటకు వెళ్ళి రోడ్ మీద తీసుకుందాం. నిన్న నేను తీసాను కదా ఎలాగా ఆ హోటల్ నుంచి ఈ హోటల్కి షిఫ్ట్ అయ్యానని. మీకు ఈ హోటల్ వ్యూ చూపించాను. సో ఆ హోటల్లో టైమ్ స్క్వేర్ కనిపిస్తుంది, కానీ ఈ హోటల్ వ్యూ ఇంకా నచ్చింది నాకు. అది ఇలా కిందకు చూడాలి, టైమ్ స్క్వేర్ దగ్గర. సో ఎప్పుడు కూడా మన టైమ్ స్క్వేర్ పెద్ద దూరం కాదు, 3 to 5 minute వాక్. ఓకే. సో కానీ మనం ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందాం. ఆకలేస్తుంది. నాకేమో అవకాడో టోస్ట్ తినాలని ఉంది. మళ్ళీ పక్కనే డంకిన్ డోనట్స్ ఉంది. కాఫీ, మన ఇటాలియన్ కాఫీ మన రూమ్లో ఉంది కాబట్టి అవసరం లేదు. ఏదైనా తెచ్చుకుందాం. మళ్ళీ లంచ్గా నేను వెళ్ళను, నా బద్దకం నాకు తెలుసు, వర్క్ స్టార్ట్ అయితే. అందుకని బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 తెచ్చుకుందాం. లెట్స్ గో. ఇక్కడ క్యాఫెటేరియాలో నాకు నచ్చిన స్వీట్ టీ ఉంది, కానీ మనం బయటకు వెళ్ళి తెచ్చుకుందాం. ఇక్కడ జస్ట్ స్నాక్స్ కావాలంటే అమ్ముతారు, వైన్ అవన్నీ అమ్ముతారు. మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. ఇక్కడ ఒక బుక్ ఏరియా, సో ఫుడ్ ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను కదా లాబీ నిన్న. సో 7:30కి ఎలా ఉంది న్యూయార్క్ చూద్దాం. లెట్స్ గో. నీకోసం నీ రూపం. అమ్మో, జాకెట్ వేసుకోలేదు. యా పర్లేదు. సో ద సిటీ ఆఫ్ న్యూయార్క్ at 7 AM ఎలా ఉందో చూద్దాం. ఎక్కడ డంకిన్ డోనట్స్ ఉన్నాం. వాళ్ళకి నాకున్న అదృష్టం లేదు పాపం, కష్టపడి వర్క్ వెళ్ళిపోతున్నారు.
డంకిన్ డోనట్స్ పక్కనే ఉంది. వెరీ కూల్. లెట్స్ గో. ఇక్కడ డంకిన్ డోనట్స్ ఉంది, లోపలికి వెళ్ళిపోదాం. ఇది లూజియానా కిచెన్, సారీ. ఇదే డంకిన్. చూద్దాం ఏముందో. థ్యాంక్ యూ సార్. సో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. టైమ్ స్క్వేర్ రన్స్ ఆన్ డంకిన్ అంట. సో చూద్దాం, ఏం తీసుకుందాం. మ్యామ్, డూ యూ హ్యావ్ ద matcha tea right now? The matcha is available now? Okay, so I want 2 avocado toast. Okay, you want the one with bacon or without bacon? Without bacon, no bacon. It'll be right in the front. Alright, thank you. So breakfast $12.99 అయింది. సో ఇవన్నీ ఉంటే అనుష్క తీసుకుంటుంది. డోనట్స్ అవన్నీ, దీనికన్నా డోనట్స్ ఇవన్నీ. సో రకరకాల డోనట్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల డోనట్స్ ఉన్నాయి కానీ నేను అనుష్క పాపం కాదు కాబట్టి నేను తీసుకోను. చూడండి, మొత్తం కాఫీలు, ఒరిజినల్ బ్రాండ్, ఐస్ క్రీమ్, గ్రీన్ టీ, డీకా, కోల్డ్ బ్రూ అన్నీ ఉన్నాయి. మనం తీసుకుని 2 అవకాడో టోస్ట్లు, తర్వాత ఒక మాచా గ్రీన్ టీ. ఆయన ఫ్రెష్గా మన ఆర్డర్స్ తీసుకొని చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ అవన్నీ. నా దానికోసం వెయిటింగ్ ఇంకా. సో బిజీ న్యూయార్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నా టోస్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు. అవకాడో టోస్ట్ బయట మీద, అది గ్రీన్ టీ మాచా తీసుకున్నాను. ఇది మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. తీసుకొని వెళ్ళిపోదాం. కొంచెం నాప్కిన్స్ తీసుకొని ఇది తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. సో నేను రికార్డ్ చేయలేను, ఇవన్నీ పట్టుకోవాలి కాబట్టి హోటల్ రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్రాస్ రోడే టైమ్ స్క్వేర్ మాట. సరే, టైమ్ స్క్వేర్ $1 పిజ్జా అని ఉంది. సో $1కి పిజ్జా స్లైస్ దొరుకుతుందంట మా మధ్యాహ్నం పూట. ఈ ఫస్ట్ లెఫ్ట్ వెళ్తే టైమ్ స్క్వేర్. కానీ నేను ఇప్పుడు వెళ్ళి లాగిన్ అవ్వాలి వర్క్కి. కాబట్టి మనం లంచ్కి ఇక్కడ రావచ్చు. లూజియానా చికెన్ ష్రింప్ టాకిల్ బాక్స్ తీసుకున్నాం లంచ్కి. లంచ్ ఎప్పుడు వచ్చినా మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఈ వ్లాగ్ నిన్నటి కంటిన్యూయేషను. నిన్న హోటల్ షిఫ్ట్ అయ్యాను కదా, ఆ హోటల్ నుంచి ఈ హోటల్కి వచ్చాను కదా. సో దానికి అంటే డైలీ లైఫ్ ఇన్ న్యూయార్క్ ఎలా చేద్దామని. ఎందుకంటే అందరూ సెక్స్ అండ్ ద సిటీ, ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తారు. చూసి న్యూయార్క్ మీద ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. అంటే అట్లీస్ట్ నా జనరేషన్ వాళ్ళకి మేము ఫ్రెండ్స్ చూస్తూ బతికాం, ఫ్రెండ్స్ చూస్తూ పెరిగాం. అమేజింగ్. అది చూసి బాగా అర్థం చేసుకున్నాం. న్యూయార్క్ ఎలా ఉంటుందా, అలా ఉంటుందా, న్యూయార్క్ ఎలా ఉంటుందా అని. సో ఆ న్యూయార్క్ అలానే ఉంటుంది, అలా చూపించినట్టు. ఇండియన్ రియాలిటీ షో నాకు తెలియదు కానీ అమెరికన్ రియాలిటీ షోస్ అయితే వెరీ రియలిస్టిక్గా ఉంటాయి. సో అది విషయం. సో లోపలికి వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్కి. ట్రైయింగ్ ఆర్ గ్రీన్ నైస్ హోటల్. బ్రేక్ఫాస్ట్ తీసుకొని విజయవంతంగా వచ్చేసాం. సో ఇప్పుడు కంప్లీట్ చేయాలి. అవకాడో టోస్ట్లు 2 అండ్ మాచా టీ. ఈ వ్యూని చూస్తూ, ఆస్వాదిస్తూ, రిలాక్స్ అవుతూ, వర్క్ చేస్తూ. బ్యూటిఫుల్ మ్యాన్. ఐఎమ్ లవింగ్ ఇన్ న్యూయార్క్. ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ న్యూయార్క్ ఆల్ ఓవర్ అగైన్. సో ఏం చేస్తాం, ఒక 1 వీక్ ఉండిపోతాం ఇక్కడ. నేను అసలైతే రేపు వెళ్ళిపోవాలి. నో ఛాన్స్. నేను ఈ వీక్ అంతా ఉండిపోతాను న్యూయార్క్లోనే. ఉండిపోయి సాటర్డే కూడా ఉండిపోయి సండే మధ్యాహ్నం ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. అది బెస్ట్ అనిపిస్తుంది. అడుగుతున్నా స్వాతిని, అనుష్కని వచ్చామని. వాళ్ళు వచ్చేస్తే అందరం కలిసి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఫ్రైడే థర్స్డే వచ్చేస్తే హ్యాపీగా సాటర్డే ఉండి అందరం అనుష్కకి 2-3 ప్లేసులు చూపించి సండే వెళ్ళిపోవచ్చు. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆల్రైట్. సో ఈ వ్లాగ్ నా హోటల్ చేంజ్ గురించి. ఎందుకు హోటల్ చేంజ్ చేశాను, అక్కడ రోజుకి నాకు $300 పడుతుంది. ఈ హోటల్ అయితే ఇది కూడా ఎక్స్పెన్సివే. కానీ న్యూయార్క్లో ఎక్కడ ఉండాలన్నా, అందులోని ద సెంటర్ ఆఫ్ న్యూయార్క్ ఉండాలంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ నాకు అరౌండ్ $155 ఆర్ $156 ఎంతో, అంటే $160 అనుకోండి. అక్కడ 300 ప్లస్ 304, 305 ఎంతో. ఇక్కడ 160. సో హాఫ్. అక్కడ ఒక రోజు ఉండేది బదులు 2 రోజులు. సో కానీ అక్కడ 2 రోజులు ఆల్రెడీ ఉన్నాను. బాగా ఎంజాయ్ చేశాను. వ్యూస్ అమేజింగ్. టైమ్ స్క్వేర్ అక్కడే ఉంది. మంచి హోటల్. జిమ్ ఉంది కానీ వాడలేదు, బతుకం పెరిగిపోయింది. ఇప్పటికి 33 days కౌంట్ చేస్తున్నాను నో జిమ్. ఒక్కసారి రిచ్మండ్ వెళ్ళాక మళ్ళీ ఫామ్. అంటే మీకు తెలుసు నేను ఆల్రెడీ ఏదైనా పట్టుబడితే అది సాధించి తీరుతానని. సో మళ్ళీ బ్యాక్ టు మై అమేజింగ్ బాడీ.
సో కాబట్టి విత్ ఇన్ 1 month మీకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ చూపిస్తా. ఒకసారి ఇచ్చిపోండి లేక మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి జిమ్ పెట్టుకుంటా. మార్నింగ్ కార్డియో, ఈవినింగ్ వర్కౌట్ ఆర్ ద వైస్ వర్సా చేసేస్తాను. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. మీకు న్యూయార్క్ డైరీస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ న్యూయార్క్ డైరీస్ నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా రవి ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం సిరీస్ అయిపోయాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొత్త డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.